నిన్నటి రోజున ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా రానటువంటి ఒక ప్రతిపక్ష పార్టీల్లో ఒకటైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు 5 సంవత్సరాల కాలం రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేస్తే అది ప్రజల తప్పు, నాది కాదు అని చెప్పి సభ్య సమాజం తిరస్కరించబడ్డటువంటి వ్యక్తి నిన్న ఆయన హావభావాలు మీడియా సమావేశంలో చూస్తూ ఉంటే ఒకంత నాకు కూడా ఆశ్చర్యం వేసింది. ఇతను నోట్లో వేలు పెడితే కొరకలేడా అన్నంత ఆయన మృదువుగా మాట్లాడుతున్నాడు. పాపం ఆ మృదుత్వం వెనుకున్న కర్కశత్వాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలే, కానీ ఆయన మర్చిపోయాడు పాపం. అది ఉన్నటువంటి విషయం. అసలు అంతా తానే అయినట్టు ఇవాళ ప్రజలు ఆయన్ని మోసం చేసి ఓడించినట్లు అతి దీనంగా తనకి ఏమీ తెలియదు, నేను పాలు తాగే పసిబిడ్డను అన్నట్టుగా మాట్లాడాడు. మళ్ళీ ప్రజలకే వదిలేస్తాను అంటాడు. ప్రజలే కదా తీర్పిచ్చింది, ఈ రాష్ట్ర ప్రజానీకమే కదా కూటమి నాయకత్వాన్ని బలపరిచింది, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిని ముఖ్యమంత్రిని చేసింది. మరి ఈనాడు ప్రజలు తప్పు చేశారనే విధంగా నువ్వు ఇంకా అదే భాషలో ఉంటే రాజకీయాల్లో మనుగడ కోసం, ఉనికి కోసం నువ్వు పడేటువంటి పాట్లే కనబడతాయి తప్ప నీ అమాయకత్వాన్ని గుర్తించలేనంత అమాయకులు కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. దారుణాతి దారుణంగా నీ 5 సంవత్సరాల పరిపాలన ఎంత దుర్మార్గంగా జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ప్రతి ఒక్కరూ భయభ్రాంతులకు గురి కావాల్సిన సమయం. ఏది పెట్టినా ఉదాహరణకు రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు పెరిగిపోయాయి, గంజాయి వాడకం పెరిగిపోయింది, యువత నిర్వీర్యమైపోతుంది, భవిష్యత్ తరాల్లో యువతకు ప్రాధాన్యత లేకుండా పోతుందని ఒకవైపు గగ్గోలు పెడితే తల్లిదండ్రులు, అనేక పౌరులు, అనేక మంది సంస్థలు, విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి చెప్తే ఏమీ పట్టించుకోకుండా గంజాయి బ్యాచ్లను ప్రోత్సహించినటువంటి వ్యక్తివి ఇవాళ నేనేదో చేశానంటే ఏం చేశావు? నీ 5 సంవత్సరాల కాలంలో యువత నిర్వీర్యమైపోవడానికి కారకుడు నువ్వే. మాదక ద్రవ్యాలను పెంచి పోషించావు, గంజాయి తోటలను పెంచి యువతని సర్వనాశనం చేశావు. ఆనాడే చెప్పాం మేము, నువ్వొక ఆర్థిక ఉగ్రవాదివని. ఇవాళ మళ్ళీ కొత్తగా చెప్పాల్సిందేంటి? కానీ చెప్పాల్సి వస్తుంది. రాజకీయాల్లో సమయానికి మార్పులు వస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో గమనించకుండా మర్చిపోవడం అనేటువంటిది సహజం ప్రజల్లో. అన్నీ గుర్తుపెట్టుకుంటే వాళ్ళకున్న మెదడు కూడా పనిచేయదు. అందులో నీ అకృత్యాలు గుర్తుపెట్టుకుంటే అసలు వాళ్ళు నిద్రలేసి పని కూడా చేసుకోలేరు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న నువ్వు, నీకు ఒక పార్టీ,
సిద్ధాంతాలు లేని పార్టీ, అసలు నీ లక్ష్యం ఏంటో చెప్పలేనటువంటి పార్టీ. ఇటువంటి అరాచకమే నీ సిద్ధాంతంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించావు. ఇవాళ మళ్ళీ తగుదునమ్మా అని నువ్వు ఒక క్రిమినల్ మైండ్తో ఉనికి కాపాడుకోవడానికి మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చి ఏది వస్తే లేకుంటే ఏది జరిగితే దానికాడ నేనే కదా ఇది చేసింది అంటున్నాను. నీకేమన్నా మతి భ్రమించిందా అని అడుగుతున్నా. నువ్వేమన్నా మతి భ్రమలో ఉన్నావా? 2% పనులు చేయలే నువ్వు పోలవరం ప్రాజెక్టులో. పోలవరం ప్రాజెక్టు నేను కట్టానంటావు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అయిందంటే నా వల్లే అంటావు. పూర్తిగాని ప్రాజెక్టులను పూర్తి చేశానంటావు. పూర్తయిన ప్రాజెక్టులు ఏమన్నా ఉంటే పై శిలాపలకాళ్ళ దగ్గర నిలబడి ఫోటోలు ఎత్తుకుంటావు. ఏంటి నీ ఆలోచన విధానం? పరిపాలన అనేటువంటిది ఇదేనా అనే పరిస్థితి వచ్చింది ఇవాళ. హంద్రీనీవా ప్రాజెక్టు నీ హయాంలో ఏం పని చేశావు నువ్వు? లిఫ్ట్లు పూర్తి చేసావా? నీటిని తోడిపోసావా? కాలువలు లైనింగ్ చేసావా? కాలువలు వెడల్పు చేసావా? ట్యాంకర్లతో సగం దువ్విన కాలువల్లో నీళ్లు పోసి ఒక గేట్ని అక్కడ అమర్చి తాత్కాలికంగా హెలికాప్టర్లో పోయి అక్కడ నేను నీటిని వదిలాను అని చెప్పి ఇదంతా నా ప్రమేయమే, కుప్పానికి కూడా నేనే నీళ్ళు ఇచ్చాను అన్నాడు. నువ్వు వెళ్ళిపోయిన అరగంటగా ఆ గేట్ ఎత్తుకెళ్ళిపోయారు. మర్చిపోయావేమో జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెళ్ళిపోయిన అర్ధగంటకి నీ హెలికాప్టర్ ఇంకా కనబడతానే ఉంది ఆకాశంలో కింద ప్రజలకి. ఇంజనీర్లు ఈ గేట్ ఇక్కడిది కాదు, మేము వేరేది తెచ్చిపెట్టాం, మేము అది ఎత్తుకెళ్ళిపోతామని ఎత్తుకుపోయారు. అది ఎత్తుకుపోయిన తర్వాత ఆ కుప్పం కాలువలో నీళ్ళు ఎక్కడన్నా ఉంటే తడి కూడా కనబడలా. నీతోటి అక్కడ కేరింతలు కొట్టిన జనమే నీళ్లల్లో దిగి కాళ్ళు కడుక్కుందామంటే నీళ్లు లేవు అక్కడ. మర్చిపోయావా? రాయలసీమను నేను ఉద్ధరించానంటావు. ఏం ఉద్ధరించావు నువ్వు? నిన్న నువ్వు చెప్పినటువంటి కథనాలు కానీ వింటే అసలు సర్ ఆర్థర్ కాటన్ తర్వాత ఆంధ్రప్రదేశ్కి సాగునీరు తాగునీరు ఇచ్చింది నువ్వే అని అనుకోవాలి ఎవడైనా కొత్తడు. నిన్ను నాటి నుంచి నేటి దాకా గమనిస్తూ ఉండేవాళ్ళం. మేమున్నాం తండ్రి, ఇంకా మేము బయట వెళ్ళిపోవాలా, మేమున్నాం ఈ సమాజంలో. ఏ పనైనా ఒక్క పని నువ్వు పూర్తి చేసినట్లు, లేదా ఒక పని ద్వారా రాయలసీమ ప్రజలకి మేలు కలిగించినట్లు చెప్పగలవా? ఏ పని చేయలే నువ్వు. అన్నీ నేను చేశానంటావు. కేవలం అభూత కల్పనలు ఇలాంటివి చెప్పడానికే నీ క్రిమినల్ బ్రెయిన్ను వాడుకుంటున్నాను. క్రిమినల్ బ్రెయిన్ అని అనాల్సింది ఎందుకంటే నువ్వు చేసిన పనులు అలాంటివి. ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా చెప్పాలి అని అంటే నీ సొంత ఛానల్ ఒకటి, నీ సొంత పేపర్ ఒకటి. నీ సొంత ఛానల్, నీ సొంత పేపర్ నీకు ఎలా వచ్చాయి? ఎలా వాటిని నువ్వు దక్కించుకున్నావు? ఆ చరిత్ర చెప్తే ఇంకా చాలా పెద్దది. ఉన్న సమయం చాలదు నాకు కూడా. కాబట్టి ఇవాళ ఉన్నది కదా నా చేతిలో ఒక మీడియా అని ప్రజల్ని మోసం చేయడానికి, లేకుంటే ప్రజలకు ఇంకా అవాస్తవాలతో పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు ఎక్కడ కూడా నీకు ఒక మంచి ఆలోచన లేదు చేయడానికి. ప్రతిపక్ష హోదా కావాలి, స్పీకర్ ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు, ప్రజలను కూడా ఓట్లు వేయలేదా? మేమే వాళ్ళ ఓటు వాళ్ళు ప్రజలు వేసుకున్నారా,
లేకుంటే చంద్రబాబు నాయుడు పోయి గుద్దాడా? నీ గుద్దుడు వ్యాపారం అందరికీ ఉంటుందని అనుకుంటే ఎట్లా? నీది అరాచకం, నీ ఆలోచన అది. మీరు చేసినన్ని రోజులు రాయలసీమలో కొన్ని ప్రాంతాలని, కొన్ని పాకెట్లని, కొంతమంది అమాయకులైన ప్రజల్ని అడ్డగోలుగా మీ దానికి వాడుకొని, మీ ఆలోచనకి ఇవాళ సర్వనాశనం చేశారు వాళ్ళ జీవితాలను మీరు. ఆఖరికి నీ పులివెందలు కూడా నువ్వు ఓడిపోయే పరిస్థితికి తెచ్చుకున్నావు. ఏం మాట్లాడతావు నువ్వు? ఇంకా ఎలా మాట్లాడుతున్నారు ఇంకా సమాజంలో మేము కూడా మనుషులమని? ఎన్నికల్లో ప్రజలు నీకు ఆ హోదా రాకపోకుండా ఓటేస్తే, నాకు హోదా స్పీకర్ గారు ఇవ్వలేదు, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు అంటావు. హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటావు. అసెంబ్లీకి రావద్దు. ప్రజలు కట్టే పన్నుల్లో నుంచి ఇచ్చే శాసనసభ జీతాలు తీసుకోవద్దు. చెప్పు మీ వాళ్ళందరికీ. ఎందుకు సంతకాలు పెట్టారు 6 మంది వచ్చి? ఎందుకు దానిలో వచ్చేటువంటి రెవెన్యూ, దాని మీద వచ్చేటువంటి శాలరీస్ కానీ ఇవన్నీ తీసుకున్నారు మీరు? మీకంత ప్రజాస్వామ్యం మీద నమ్మకమే ఉంటే, ప్రజలు తప్పు చేశారని నువ్వు భావిస్తే 11 మంది నీతోటి రాజీనామా చేయండి. మీరు రాజీనామా చేయమని చెప్పి మీ వాళ్ళని మళ్ళీ ఎన్నికలు పెట్టుకుందాం. అందులో నువ్వు కూడా రావేమో, మిగతా వాళ్ళ సంగతి దేవుడేరు. ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం బతుకుతున్నాం. రాజ్యాంగంలో ఆ వ్యవస్థని మనం కించపరిచే విధంగా మాట్లాడకూడదు. నీకు అది కూడా తెలియకపోతే నువ్వు ఎక్కడ ప్రజాస్వామ్యవాదివి? ఎలా రాజకీయాల్లో మనుగడ సాగిస్తున్నావు? ఇవాళ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలనేటువంటి వాళ్ళు నీ గురించి ఒకసారి ఆలోచిస్తే బాధపడుతున్నారు, కన్నీటి పరిమితం అవుతున్నారు. దీనిక రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకిచ్చింది. ఇదా మనం ప్రజాస్వామ్య దేశం కావాలనుకున్న కోరుకున్నది అని ఇవాళ పూర్వపు నాయకులు ఎవరైనా ఇంకా చివరి స్థాయిలో వాళ్ళ ప్రాణాలతో బతుకుంటే వాళ్ళు కన్నీటి పరిమితం అవుతున్నారు. ఇది కూడా చూడాల్సి వచ్చిందే. మనం కూడా అందరితోటి దాటిపోయి ఉంటే ఈ విపత్కరమైనటువంటి వికృత చేష్టల్ని చూడకుండా పోయి ఉంటే బాగుండేదే అనుకుంటున్నారు. నీకు ఇంకా అర్థం కావడంలో అది. నీకు 11 స్థానాలు ఇచ్చినప్పుడే అర్థమై ఉండాలి, కానీ ఇంకా అర్థం కాలేదు. దురదృష్టం అది, చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో పరిశ్రమలు లేవు. పరిశ్రమలు పెట్టడానికి వచ్చిన వాళ్ళు పారిపోయారు. ఎప్పుడయ్యా పారిపోయింది? ఎప్పుడు పారిపోయారు? గతంలో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, అన్ని రకాల ఆర్థిక వనరులు లేనటువంటి రాష్ట్రంగా దీన్ని మనం అభివృద్ధి చేయాలని నిరంతరం శ్రమించిన వ్యక్తి నాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నీ హయాంలో 5 సంవత్సరాల్లో ఒక్క పరిశ్రమ పెట్టినట్టు చూపి. పెట్టడానికి వచ్చిన పరిశ్రమలు వెళ్ళిపోయాయి నీ హయాంలో. ఆఖరికి బనీన్లు, డ్రాయర్లుగా తయారు చేసే కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి ఇక్కడి నుంచి. సిగ్గుపడ్డంలా నువ్వు ఇంకా పెద్ద పరిశ్రమలు తెచ్చిన పరిశ్రమలు ధర్మేశావు. ఇవాళ మళ్ళీ నిరంతరం కృషి చేస్తున్నారు. ఒకరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మరొకరు ఈ రాష్ట్ర ఐటీ మంత్రిగా దేశ విదేశాల్లో తిరుగుతున్నారు. పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు. ఆ దేశాధ్యక్షుల్ని, దేశ ప్రధానులను కలిసి భారతదేశంలో పెట్టుబడులు పెట్టండి, మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మా యువతకి భవిష్యత్తును చూపిండి అని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను కలిసి
పరిశ్రమలు తీసుకురావడానికి, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళందరినీ తీసుకొస్తూ ఉంటే, ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి సంస్థ సర్వే చేసి, అయ్యా భారతదేశంలో 3 రాష్ట్రాలు పెట్టుబడులు పెట్టేటువంటి రాష్ట్రాల్లో ముందున్నాయి. ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండవది ఒరిస్సా, మూడవది మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్ కోర్ 25.3% ఉంటే 13%కి నిలిచిపోయిన ఒరిస్సా, 12%కే నిలిచిపోయిన మహారాష్ట్ర, భారతదేశ ఆర్థిక రాజధాని కలిగినటువంటి మహారాష్ట్ర, ముంబై నగరం, అక్కడనే పెట్టుబడులు లేవు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఇవాళ పారిశ్రామికవేత్తలు ముందడుగు వేసి వస్తున్నారని అంటే ఇది తెలుగుదేశం పార్టీ విజయం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసేటువంటి ఒక ప్రయత్నం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం చేసేటువంటి ఒక ప్రక్రియ. నిన్న చూశాను ఆయన ప్రెస్ మీట్లో, భోగాపురం ఎయిర్పోర్ట్ ఆయనే కట్టేశాడు అన్నాడు. భోగాపురం ఎయిర్పోర్ట్ నువ్వు కట్టావో లేదో మాకు తెలియదు, కానీ విశాఖపట్నానికి కూతవేటు దూరంలో ఇంకొక విమానాశ్రయం ఎందుకని ప్రశ్నించడం మాత్రం మాకు తెలుసు. జనాన్ని మోసం చేయడానికి, ఉత్తరాంధ్ర ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు తెచ్చినటువంటి ప్రాజెక్ట్ అన్నావు. మరి వాళ్ళ భోగాపురం విమానాశ్రయం నేను కట్టాను అంటున్నావు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 200 పైచిలుకు విమానాలు ఒకేసారి దిగి పార్కింగ్ చేసుకునే అవకాశం ఉన్నటువంటి ఆ విమానాశ్రయం భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయంగా రూపాంతరం చెందింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, అక్కడ ఉన్నటువంటి సివిల్ ఏవియేషన్ మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ప్రధానమంత్రిని ఒప్పించి నిధులు సమకూర్చుకొని ఈ రాష్ట్ర నిధులతో కలిపి భోగాపురం విమానాశ్రయం చేస్తే, నువ్వేమన్నావు ఎన్నికలప్పుడు ఒకసారి గుర్తు చేసుకో. ఇక్కడ ఎవరైతే భూమి కోల్పోతున్నారో రైతులు, వాళ్ళందరూ భూములు తిరిగి ఇచ్చేస్తాను వెనక్కి నేను రాగానే అన్నావు. మరి విమానాశ్రయం ఎప్పుడు కట్టావు? విమానాశ్రయం నువ్వు కట్టుంటే భూమి ఎట్టే వెనక్కిస్తావు? ఎందుకు ఇంకా దగా చేయాలని ఒక ప్రయత్నం చేస్తావు? కాబట్టి ఇవాళ విమానాశ్రయాలు చేసినా, ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినా, పారిశ్రామిక పెట్టుబడులని ఈ రాష్ట్రానికి తెచ్చినా, అది నేటి కూటమి నాయకత్వంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ఈనాడు పనులు జరుగుతున్నాయి, వేగవంతమవుతున్నాయి. వాటిని ఇంకా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం కూటమి నాయకత్వం అంతా కలిసి చేస్తుంది, తోడుగా నిలబడ్డది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా ఈ రాష్ట్రానికి అండగా వస్తూ ఉంది. మీరు చేసిందేంటి? పోనీ ఓడిపోయామన్నా గమనున్నావా? లేదు. ర్యాలీలు పెట్టావు, ధర్నాలు పెట్టావు, దౌర్జన్యకరమైన సంఘటనలు సృష్టించావు, మనుషుల తలకాయల మీద కార్లు పెట్టి తొక్కించినటువంటి వ్యక్తివి నువ్వు. ర్యాలీ పెట్టి ఆ ర్యాలీలో నీ కారు పక్కన పడి ఉన్నటువంటి శవం మీద, లేకుంటే నీ కారు పక్కన పడ్డటువంటి నీ కార్యకర్తని తొక్కించేసిపోయి వాడి ప్రాణాలు తీసినటువంటి వ్యక్తివే. తిరిగి దాన్ని ప్రభుత్వ అంబులెన్స్లో ఎక్కించి అతన్ని చంపేశారని ప్రభుత్వ యంత్రాంగం మీద తప్పును పెట్టడానికి ప్రయత్నించేవే. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, జగన్. నీ మాయలో భగవంతుడు పడ్డు. మీడియా పడవచ్చు, ప్రజలు పడవచ్చు, భగవంతుడు నీ మాయలో పడ్డు. అందుకనే సీసీ కెమెరాలు అనేది ఆయన ముందే సృష్టించాడు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో. ఆ సీసీ కెమెరాలలోనే నీ అకృత్యం బయటపడింది. నీ కారు కింద ఆ వ్యక్తి తల నలిగిపోవడం చూపించింది. ఏమంటావు నువ్వు దానికి? ఇక ఈనాడు ఆ విధంగా చేస్తూ మళ్ళీ
మీ నాయకులు కార్ల డ్రైవర్లను చంపి డోర్ డెలివరీ ఇచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళని కౌగిలించుకున్నటువంటి నాయకుడు ఎవరు? నువ్వే కదా. ఆ నాయకుల్ని వెనకేసుకుని ఆ నాయకుల యొక్క ప్రయోజనాలకి నువ్వే కౌగిలింతలు చేసినవాడివి నువ్వే కదా. ఏ విధంగా నువ్వు ఇవాళ ప్రజాస్వామ్యవాది అవుతావో ఒక్కసారి ఆలోచించి చెప్పు నాయన. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా గంజాయి, మాదక ద్రవ్యాలు, గంజాయి బ్యాచ్ ఉందయ్యా అంటే గంజాయి వాళ్ళ కేసులు పెడుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పాలవుతారు అని అంటే ఈరోజు ఆ గంజాయి అమ్మే వాళ్ళ ఇంటికి, గంజాయితో హత్యలు చేసే వాళ్ళ ఇంటికి నువ్వు వెళ్ళి పరామర్శిస్తావా? అంటే దేన్ని ప్రోత్సహిస్తున్నావు? హత్యా నేరాలను ప్రోత్సహిస్తున్నావా నువ్వు? లేకుంటే గంజాయి మాదక ద్రవ్యాలని వాడేటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నావా? ఒకసారి నువ్వు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. నువ్వు మాకు చెప్పక్కర్లా, ప్రజలు తప్పు చేశారంటున్నావు కాబట్టి ప్రజలకి చెప్పు. అయ్యా నేను వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాను, ఇటువంటి ఘనకార్యాలు నేనే చేస్తాను చెప్పు. ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పని జరుగుతూ ఉన్నింది. గతంలో జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇప్పుడు జరుగుతుంది. మధ్యలో నీ హయాంలో ఎంత జరిగింది పని? ఏ పని చేయకుండా తవ్వినటువంటి సొరంగాల మధ్యలోకి వెళ్ళి అవతల పక్క నుంచి యువతలకి నీళ్లు వచ్చినట్టు ఒక కళను సృష్టించి కొబ్బరికాయ కొట్టి శిలాపలకం వేసి జాతికంకితం చేశాడట. పాపం వెలుగొండ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి దోరణాల ప్రజలు చూస్తూ ఉన్నారు తలెత్తి. సొరంగంలో నీళ్ళు వస్తాయి 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 అని. అవి వచ్చింది లేదు, చచ్చింది లేదు. ఎక్కడ వచ్చినాయి అని ఎందుకు శిలాపలకం వేసావు నువ్వు? అక్కడ వచ్చాయా ప్రకాశం జిల్లాకి నీళ్లు? వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు తీసుకురావాలని ప్రయత్నం మొదలుపెట్టింది, ప్రయత్నం చేసింది. ఇవాళకి ఆ ప్రాజెక్టుకి నిధులు ఇచ్చి రాబోయేటువంటి మరొక సంవత్సరం లోపల వెలుగొండ ప్రాజెక్ట్ టనల్స్ పూర్తి చేసి, కాలువలను పూర్తి చేసి నీరు ఇవ్వాలని తపన పడేది, తాపత్రయపడేది, పని చేయించేది ఇవాళ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నువ్వెప్పుడేం చేసావు? కేవలం ఒక ట్యాంకర్ నీళ్లు పోయడం, శిలాపలకం వేసుకోవడం, అక్కడ జలపూజ చేయడం, నువ్వు వెనక్కి రావడం. నువ్వు రాకముందే, నీ హెలికాప్టర్ ఎక్కకముందే, దిక్కముందే అక్కడ నీళ్లు ఎండిపోవడం. ఇది నువ్వు చేసినటువంటి కార్యక్రమం. మళ్ళీ కొత్తగా వచ్చి వెలుగొండ ప్రాజెక్టు గురించి నిన్న చెప్తావు. నేను అసలు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిపోయినట్టు, నేనే చేశాను, నీళ్లు వదిలాను, జాతికి అంకితం చేశాను మళ్ళీ నిన్న కూడా చెప్పాడు. ఆ ప్రకాశం జిల్లాకి నేను ఇన్ఛార్జి మంత్రిని. ఇప్పుడు వచ్చిన కొత్త మార్కాపురం జిల్లాకు కూడా నేనే ఇన్ఛార్జి మంత్రిని. పొద్దున్నే ఫోన్ చేసి అందరు ఎమ్మెల్యేలకి, ఏమైనా వెలుగొండ జిల్లా ప్రాజెక్టులోంచి నీళ్లు ప్రవాహం ఎక్కువ వస్తుందంట, మీ నియోజకవర్గాల్లో మీరందరూ జాగ్రత్తగా ఉన్నారా లేదా, చెరువులన్నీ నిండినాయా లేదా, అక్కడ వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సొరంగాల ద్వారా వచ్చే చేపలన్నీ జాగ్రత్తగా పట్టండి, ఇవన్నీ నేను మాట్లాడా. వాళ్ళు నవ్వారు నన్ను చూసి. ఎందుకు నవ్వారు? అసలు ఈడ చొక్క నీరే లేదు, ప్రవాహం వచ్చేదేంది సొరంగాల నుంచి, మా చెరువుల నుండి ఆ చేపలు మేము పట్టుకునేదేంది అన్నారు. అంటే అంత అపహాస్యం పాలయ్యావు నువ్వు, అంత అవహేళనగా ఉంది నీ భావ ప్రకటన నిన్న. ఇంకా అభూత కల్పనలతో కాలయాపన చేయడానికి ప్రయత్నం చేస్తావు. 5 ఏళ్ల పాటు తీరని ద్రోహం చేశావు. రాయలసీమ ప్రాజెక్ట్ కట్టి తెచ్చావా? రాయలసీమ లిఫ్ట్ తెచ్చావా? ఏం తెచ్చావు నువ్వు? ఒక్క అనుమతి తెచ్చావా? ఒక్క కార్యక్రమం మొదలుపెట్టావా? ఏమీ లేకుండా ఇవాళ ఆయన తెచ్చాడట, ఇంకొక ఆయన ఆపాడట ఆయన చెప్తాడు. ఇవాళ మేము తెచ్చాం. గోదావరి జలాలు కృష్ణా జలాల్లో కలపడానికి ఇప్పుడు కాదు, దాదాపు 10 సంవత్సరాల క్రితమే పట్టిసీమ ప్రాజెక్టుని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆనాడు పట్టిసీమ గోదావరి జలాలు సముద్రానికి పోతున్నాయని,
ఆ నీటి జలాలని కృష్ణా జలాకు పట్టిసీమ ద్వారా పట్టిసీమకి తీసుకొస్తే కృష్ణా రైతాంగానికి అంత నీరిస్తే ఆ మిగులు జలాలని పులిచింతల్లో, నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో అట్టిపెట్టి రాయలసీమ తెలంగాణ ప్రాంతాలకి నీరిచ్చే అవకాశం కల్పించినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గాక మరెవరు అని అడుగుతున్నా. ఇవాళ ఏది మొదలుపెట్టు దానికి ఒక దిగేడుపు తప్ప నీ దగ్గర ఏముంది? ఏం చేసావు నువ్వు? సోమశిల నువ్వు కట్టావా? సంగం బ్యారేజ్ నువ్వు కట్టావా? నెల్లూరు బ్యారేజ్ నువ్వు కట్టావా? నేను చెప్తున్నావు లిస్టులో. ఏమైనా సోమశిల ప్రాజెక్టు పూర్తయిందంటే తెలుగు గంగ ప్రాజెక్టులో అంతర్భాగమై ఈ రోజుకి నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల్లో 160 టీఎంసీల నీళ్లు నిలుపు చేసుకునే అవకాశం ఉండేది తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా స్వర్గీయ ఎన్టీ రామారావు ప్రారంభించాడు. ఆ రిజర్వాయర్లు పూర్తి చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలో. సోమశిల ఈరోజు కూడా కండలేరు సోమశిల కలిపితే 120 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక పంటకు బాను మళ్ళీ తొలి పంట పెట్టాం మేము. రేపు రెండవ పంటకు కూడా నీళ్లు ఉన్నాయి ఆ జిల్లాలో. ఎప్పుడు గతంలో ఏనాడు ఇవ్వనటువంటి నీటి వనరులను వ్యవసాయానికి 7.5 లక్షల ఎకరాలకి నీరిచ్చిన ఘనత ఈ గత సంవత్సరం నుంచి ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో జరిగిందే తప్ప నీ హయాంలో కరువు కాటకాలు, నీ హయాంలో నీటి కోసం ఎదురుచూపులు, ఒక పంట పెడితే రెండవ పంటకు దిక్కులేని పరిస్థితి ఉంటే నువ్వు మాకు నీళ్ళు ఇచ్చావా? మాకు మీ ప్రయోజనాలన్నీ అందించినావా? ఎవరు నువ్వు చెప్పేది కథలు? కాబట్టి ఇంకా ఎవరైనా అమాయకులు ఉన్నారు, మోసం చేసి పబ్బం గడుపుకుంటామనుకుంటే అది నీ భ్రమే అవుతుంది. ఈ విధమైనటువంటి తప్పుడు విధానాల్లో ఆలోచిస్తున్నాం. మెడికల్ కాలేజీలు శంకుస్థాపన చేసి పారిపోయావు, ఇవాళ పూర్తి చేస్తున్నాం. అనేక మంది విద్య చదవాలనుకున్నటువంటి రేపటి తరానికి మార్గదర్శకత్వం ఇచ్చి నిలబడేటువంటి పరిస్థితి. గతంలో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టినా, మెడికల్ కాలేజీలు పెట్టినా తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మొదలుపెట్టాం, ఇవాళ కొనసాగిస్తున్నాం. నువ్వు పారిపోతే మేము ఇవాళ కొనసాగిస్తున్నాం. వాటిని పూర్తి చేసి మళ్ళీ ప్రజలకు అందించాలి. రేపటి తరానికి మంచి విద్యాలయాల్ని, మంచి వైద్య వృత్తుల్ని అందించాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. నీ హయాంలో ప్రతిదీ ఒక దుర్మార్గమే. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అక్కడ నీ బంధువునే ఒక ఆయన్ని పెడితివి. విశాఖపట్నం ఓడరేవు దగ్గర నుంచి ఇచ్చాపురం దాకా ఆయన దోచుకొని పోయా. కోస్తా ఆంధ్రలో ఒక ఆయన్ని పెడితివి. ఇక్కడ ఈయన మొత్తం జరిగిన దగ్గరంతా, దొరికిన దగ్గరంతా కబ్జాలు చేశా. తిరుపతిలో మరొక ఆయన్ని పెడితివి. ఆఖరికి లడ్డు తయారు చేసే నెయ్యి కూడా అమ్ముకున్నా, కల్తీ నెయ్యి పెట్టా. రాయలసీమ నువ్వే ఉంటివి కిరీటం పెట్టుకొని. ఆ రాయలసీమలో ఏమీ లేకపోయినా ఉన్నట్టు ఒకటి సృష్టించి రాయలసీమని నేను రతనాల సీమ చేస్తున్నానంటివి. ఏం చేసావు? ఎక్కడ రత్నాలు? పోదాంరా, ఏడైనా ఒక రత్నం ఏరి మాకు తెచ్చుకుంటాం మేము కూడా, నువ్వు ఇచ్చిన రత్నం అని. రాళ్ళు రప్పలతో వాళ్ళని అన్యాయం చేస్తే ఇవాళ సాగు భూములు చేయడానికి, వాటి సాగులోకి తేవడానికి, మంచి పంటలు పండేటువంటి భూములుగా తీర్చిదిద్దడానికి నిరంతరం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి నాయకత్వం మాది. నువ్వెక్కడ చెప్తావు? ఏం లేదు. కాంట్రాక్టర్ల కోసం పనులు చేసావు, కాంట్రాక్టర్ల కోసం అనుమతులు ఇచ్చావు, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్లు దండుకున్నావు. నువ్వు ఏ పని మొదలు పెట్టలా, చేయలా. ఇవాళ మేము చేసే పనులు మొదలు పెట్టాం, చేస్తున్నాం. ఈ విధంగా నువ్వు ఇంకా మోసం చేయాలి. రాజధాని అమరావతి వద్దు, నీకు రాజధాని వద్దు, అమరావతి వద్దు. నేను ఆయన చెప్పాడు పాపం. దేనికి రాజధాని? ఏంది అసలు? ఎందుకు రాజధాని? ఎక్కడుంటే ఏమి రాజధాని?
పులివెందులో ఉండి పెట్టుకో, ఆడికి వస్తారు అందరు. ఏమయ్యా, రాజధాని వద్దా రాష్ట్రానికి? ఈ దేశానికి రాజధాని వద్దా? ఎందుకు నిద్రలేస్తే విమానంకి ఢిల్లీకి పెరిగిస్తావు? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఎందుకు కోర్టుల చుట్టూ తిరిగావు, సుప్రీంకోర్టు చుట్టూరు? అక్కడ రాజధానిలో అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదంట. ఈయన మాత్రం 4 రాజధానిలో ప్యాలెస్లు కడతాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక ప్యాలెస్, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో ఒక ప్యాలెస్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే తాడేపల్లిలో ఒక ప్యాలెస్. ఎందుకు నీకు ఇన్ని ప్యాలెస్లు? పులివెందుల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నావు, దాన్నే రాజధాని అను. లేదు కదా అసలు. ఈ 10 కూడా వచ్చి ఉండవు అప్పుడు. అంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అంట. ఆ మంత్రులందరూ అక్కడికే వచ్చి ఉంటారంట. విచక్షణ లేనటువంటి, విజ్ఞానవంతం కానటువంటి నీ మైండ్ సెట్ మార్చుకోకపోతే సమాజంలో చీడ పురుగును చూసినట్టు చూస్తారు. ఇంకా నీకు ఇప్పటికీ ఆ విజ్ఞత లేదు. నీకు అమరావతిని నీరు కార్చావు, నాశనం చేశావు. ఆ గ్రామాల ప్రజలందరూ చీకొట్టారు నిన్ను. ఇక్కడి నుంచి తిరుమలకు పోయి దేవదేవుణ్ణి ప్రార్థించుకుంటామని అంటే అడుగడుగున అడ్డు తగిలావు, అడుగడుగున వాళ్ళని హింసించావు, పోలీస్ కేసులు పెట్టావు. వాళ్ళకి ఎవరన్నా ఆపి చెట్టు కింద కూర్చోబెట్టి భోజనం పెడితే భోజనం పెట్టిన వాళ్ళని కూడా జైల్లో పెట్టించావు. ఇది నీ వికృతమైన చేష్టలు. ఇలాంటి వాడివి దేశంలో రాజధాని అక్కర్లేదు, దేశానికి అక్కర్లేదు, రాష్ట్రానికి అక్కర్లేదు. ఈయన ఇల్లే రాజధాని, అదే రాజధాని. ఇవాళ అమరావతి చూడు, వెళ్ళి ఎన్ని ఎక్స్ప్రెస్ వేలు పని జరుగుతున్నాయో. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఇవాళ భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. ఎక్కడ ఈ అమరావతి? గతంలో మన పూర్వీకులు పురాణాల్లో చూసినటువంటి ఆనాటి రాజులు, చక్రవర్తుల యొక్క రాజ్యం అమరావతి రాజధాని. అమరావతిని ఇక్కడ ప్రతి సృష్టి చేసి నిర్మాణం చేస్తుంటే ప్రజలందరూ ఈ అమరావతిని చూడాలని చెప్పి అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చి చూస్తూ ఉంటే, అన్ని ప్రభుత్వాలు ముందుకొచ్చి ఇంత అద్భుతంగా నిర్మాణాలు జరుగుతున్నాయా అని అంటుంటే నీకు మాత్రం అసలు రాజధాని బలేదంటావు. ఇలాంటి వ్యక్తిని ఇవాళ ఇంకా ఈ సమాజంలో నేను అనేవాడిని ఉన్నానని చెప్పి నువ్వు ఇంకా తయారవుతున్నావు. ఏ ప్రాంతంలో కూడా చివరికి ఎవరిని వదిలేవు నువ్వు? గంజాయి బ్యాచ్ని తయారు చేసేవి, డ్రగ్స్ తయారు చేసి వాడేవాళ్ళని, తయారు చేసేవాళ్ళని వాడి అల్లో అన్నా అనేటువంటి అన్యాయమైపోయిన ప్రజల్ని ఇవాళ తయారు చేసుకున్నావు. నువ్వు ఇదొక డ్రగ్స్ ముఠాకి కార్యాలయం, మాదక ద్రవ్యాలు తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని పెట్టుకున్నావు, గంజాయి తయారు చేసేటువంటి వనాలను పెంచుకున్నావు. దానిలో వికృతమైనటువంటి రాక్షస చేష్టలు చేసేటువంటి మనుషుల్ని నీ పక్కన పెట్టుకున్నావు. నువ్వు ఒకడివి అయిపోయావు వాళ్ళు. నువ్వు ఇంతకన్నా ఈ రాష్ట్రానికి చేసింది ఏంది? రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంది? ఏమీ లేదు. దేవుళ్ళను వదిలేవా? దేవుళ్ళనైనా వదిలేవా తండ్రి? నువ్వు తిరుపతికి పోతే తిరుపతి ఆలయం అంతా ప్రక్షాళన చేస్తూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క విచిత్రమైనటువంటి కార్యక్రమం బయటపడుతుంది. మీ ఇంటిలో మనిషే లేదా నీ సొంత శాసనసభ్యులే అక్కడ పరిపాలకులుగా ఉంటే ప్రపంచంలోనే నోటిఫై అయినటువంటి, రికార్డు పొందినటువంటి తిరుమల శ్రీవారి యొక్క ప్రసాదం కల్తీ నెయ్యితో చేయబడ్డదనేటప్పటికీ హిందువుల మనోభావాలు విరిగిపోయాయి, హిందువుల యొక్క నమ్మకాలు చెరిగిపోయాయి.
మనం పూజించే దేవుడి యొక్క పరిస్థితి ఇదా? మనం నిత్యం ఆ దైవాన్ని తలుచుకొని, దేవదేవుణ్ణి తలుచుకొని తినేటువంటి ప్రసాదం కలుషితమైందా అనేటువంటి భాషలో ఇవాళ వాళ్ళ మనోభావాలు దెబ్బతిని హిందూ సమాజం అంతా చిత్కరించింది. నేను అయినా నీకు బుద్ధి రాల, అదేముంది లే అన్నావు. ఇది ఎవరు చేశారు అంటావు. మీకు అక్కడ పాలకులుగా నువ్వు పెట్టినటువంటి వాళ్ళు ఎంక్వైరీ కమిషన్ల దగ్గరికి వచ్చి ఇదంతా అధికారులు చేసేది, మేం చేసేది కాదంట. మీ మాటలు లేనిదే చీమ కూడా కదలకూడదని ఆదేశాలు ఇచ్చావు ఆ రోజు. నువ్వెవరినైతే పెట్టుకున్నావో వాళ్ళు చిన్న చీమ అక్కడ కదలాలన్నా వాళ్ళ ఆదేశం ఉండాలి. అది జరిగింది అన్నాడు. ఇవాళ నీ భాగస్వామ్యం లేదని ఎట్లా అంటావు? కొండ మీద ఉన్నటువంటి తిరుమల వైకుంఠ ఏకాదశి కౌంటర్లని కింద పెట్టింది ఎవరి కోసం? ఎవరి హయాంలో పెట్టారు? మీ వాళ్ళ హయాంలో కాదా? మీ ఇద్దరు శాసనసభ్యులు ఎవరు కావాలని నువ్వు నెత్తిన పెట్టుకొని పూజించుకుంటున్నావో ఈరోజు కూడా? ఒకరు జైల్లో ఉన్నారు, ఒకరు బయట ఉన్నారు, ఇంకొక ఆయన జైల్లోకి పోబోతున్నాడు. వాళ్ళు కింద టికెట్ కౌంటర్లు పెట్టి దోపిడీ చేస్తే దానికి ఒత్తాసు పలికినోడు నువ్వు. అక్కడ ప్రమాదం జరిగి చనిపోతే మీ ప్రభుత్వంలో జరిగిపోయిందని మమ్మల్ని అంటాం. ఇవాళ మేము జరిపాం వైకుంఠ ఏకాదశి. డిసెంబర్ 30 మొదలుపెట్టి నిన్నటి 8వ తారీఖు వరకు 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఏదైనా ఒక చిన్న పని, చెడ్డ పని జరిగిందా? జరగల. ఇంత ప్రశాంతంగా జరిగిపోయేటువంటి వైకుంఠ ఏకాదశిని ఊరికి వదిలిపెట్టాలని నీ క్రిమినల్ బ్రెయిన్లో ఉన్నటువంటి నీ క్రిమినల్ చైల్డ్స్ ఏం చేశారంటే ఖాళీ బ్రాందీ సీసాలను తీసుకుపోయి ఒక దగ్గర పెట్టి బ్రాందీ విస్కీ సీసాలను పైకి అలౌ చేశారు, ఇక్కడ తాగి తందనాలు ఆడుతున్నారు అన్నావు. దేవదేవుడు కార్యక్రమం ప్రశాంతంగా సజావుగా ఇన్ని వేల మంది, లక్షల మంది జనం చూస్తున్నారు, ఆనందంగా ఉన్నారు. ఏమిటిరా బాబు అని మేము విచారిస్తే మళ్ళీ ఆ దేవదేవుడే సృష్టించాడు ఆ సీసీ కెమెరాలని. అవి లేకపోతే నువ్వు చెప్పింది అనుకోవాలి మేము కూడా. ఆ సీసీ కెమెరాల్లో బయటపడింది నీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, నీ సోషల్ మీడియా కార్యకర్త, నీ యొక్క పార్టీ కార్యకర్తలే అవి తీసుకుపోయి అక్కడ పెట్టడం, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ వీడియోలు చేసి మళ్ళీ బయటకు వదలడం. ఏమంత నీచమైన బతుకు మీరు బతక్కుంటే ఇది అవసరమా నీ రాజకీయాలకి? నేను 4.5 దశాబ్దాల రాజకీయాల్లో ఉన్నానయ్యా. ఈ దేశంలో చాలామంది రాజకీయాల్లో మనుగడ సాగించారు, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇవాళకి పుణ్యజీవుల కింద వాళ్ళు రాష్ట్రంలో నిలిచిపోయారు అందరి హృదయాల్లో. ఇంత నీచ సంస్కృతి రాజకీయాలని చేయాలనా? విశాఖపట్నంలో ఏం చేశావు? వైకుంఠ ఏకాదశి రోజున నీ సోషల్ మీడియా కార్యకర్తలే, నీ తరఫున స్టూడియో పెట్టుకున్నటువంటి వాళ్ళే, నీ తరఫున సోషల్ మీడియా ఫిల్ములు తీసే, షార్ట్ ఫిల్మ్స్ తీసేవాళ్ళు మరి సింహాచలం వెళ్ళి లక్ష్మీనరసింహస్వామి యొక్క ప్రసాదం కొన్నారు. 5 ప్యాకెట్ల ప్రసాదం తీసుకున్నారు. ఇద్దరూ పోయారు, ఇద్దరు 2 ప్రసాదం ప్యాకెట్లు తీసుకున్నారు, తిన్నారు. 2 ప్రసాదం ప్యాకెట్లు తిన్న తర్వాత 3వ ప్రసాదం ప్యాకెట్ తీశారు. మీ దగ్గర ఉన్నదా లేకుంటే ఆ డ్రైనేజ్ కాలం మీద ఉన్నదా తీసి దాంట్లో పెట్టారు. మళ్ళీ మడతేసి తీసుకొచ్చి కౌంటర్లో ఇచ్చి, అరే దీంట్లో నత్త ఉందిరా భాయ్, ఇటువంటి ప్రసాదమా మీరు అమ్మేది అన్నారు. మంచి ప్రసాదం ఇచ్చానయ్యా, నేనేమి ఇట్లాంటి పనులు మేము చేయము, ఇది దేవాలయం అని చెప్పి అక్కడ ఉన్నంటే ఆయన తిట్టారు. అతను నన్ను తిడతారని అతను కూడా వాళ్ళ మీద దుర్భాషలాడాడు. వాస్తవం. తీరా దాన్నంతా 3వ మనిషిని తీసుకొచ్చి షూట్ చేయించి ప్రశాంతంగా వైకుంఠ ఏకాదశి సింహాచలంలో జరగకూడదు.
వరాహ లక్ష్మీనరసింహస్వామి అక్కడ ఉండేది. వెంకటేశ్వర స్వామి అంత శుతిమెత్తగా ఉండడు ఆయన. అతను లక్ష్మీనరసింహస్వామి. నీకు చరిత్ర తెలియదు లక్ష్మీనరసింహస్వామి గురించి. ఆయన వెంటనే చూశాడు, దాని మీద వాస్తవం తేల్చమని ప్రభుత్వం చెప్పింది. ఈ దేశంలో లేరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, విదేశాల్లో ఉన్నా ఒక కన్ను ఈ రాష్ట్రం మీద పెట్టాడు ఆయన. ఒక కన్ను ఈ రాష్ట్రం మీద, ఈ పండుగల మీద, హిందూ సాంప్రదాయాల మీద దృష్టి పెట్టి ఏం జరిగిందో వాస్తవం చూడండి అంటే అక్కడ లక్ష్మీనరసింహస్వామి కూడా ఆ సీసీ కెమెరాలనే పెట్టాడు. చూస్తే ఒక డ్రైనేజ్ కాలువ కాడ ఇద్దరు తినడం, మూడో వ్యక్తి షూట్ చేయడం, అది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం, మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి ఉచితంగా ఇంకో ప్రసాదం పొట్లం మీరే తీసుకుపోవడం. దీన్ని ప్రజల్లో 40 మంది సోషల్ మీడియా కార్యకర్తలను పెట్టి ఇది దేశవ్యాప్తం చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఎందుకు ఈ దుర్మార్గం? దాదాపు 30,000 మంది గతంలో లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుంటుంటే ఇవాళ 1,00,000 మంది వైకుంఠ ఏకాదశి రోజు సింహాచల లక్ష్మీనరసింహస్వామి దైవ దర్శనం చేసుకున్నారు. అంత పెరిగి హిందువులందరూ సాంప్రదాయబద్ధంగా వైకుంఠ ఏకాదశిని చేసుకుంటే చూసి ఓర్వలేక ఇలాంటివి సృష్టించి వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీస్తే ఏమొస్తుంది నీకు? దానివల్ల ఏం ప్రయోజనం నీకు? కేవలం వాళ్ళని కించపరచడం తప్ప. నీకు అదొక సైకిక్ డిజార్డర్ అయిపోయింది. నీకు అదొక సైకిక్ డిజార్డర్. అది ఒక సైకోలాగా బిహేవ్ చేస్తున్నావు ఇటువంటివి చేసి. ఇలా 1 కాదు 2 కాదు ఇలాంటివి చేస్తూ పోతున్నారు. ఆలయాల్లో నువ్వు చేసే అకృత్యాలు ఏంటి? ఎక్కడ పట్టినా ఒకడు మీ పార్టీ కార్యకర్త ఉంటాడు, ఒకడు మీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. నీ హయాంలో అన్ని రథాలు తగలబెట్టావు, ఆంజనేయ స్వామికి తోక కత్తిరించావు. ఎవరు చేశారయ్యా ఈ పాపాలని అడిగితే ఒకటేమో తేనె తొట్టికి నిప్పు పెడితే ఆ తేనెటీగలు వచ్చి రథం తగలబడ్డదన్ను. ఇంకొక రథం తగలబెడితే వాడు పిచ్చోడయ్యా, వాడి దగ్గర వాడి ఇంట్లో వాళ్ళు తిట్టారని వచ్చి ఆ రథం తగలబెట్టారని ఇంకొక దగ్గర చెప్పిస్తే పోలీసుల చేత. ఇవన్నీ రిపోర్ట్లు మా దగ్గర ఉన్నాయి. ఆంజనేయ స్వామి తోకెవరు కత్తిరించారయ్యా అంటే ఫోన్ చేసి భార్యతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఫోన్లో మొబైల్ ఫోన్లో భార్యతో మాట్లాడేవాడికి ఆ భార్య తిట్టేటప్పటికి వీడికి కోపం వచ్చింది. ఆ కోపం ఆంజనేయ స్వామి తోక మీద చూపించాడు అన్నాడు. వీడి తోక వీడి తగలబడ ఏమి పనులయ్యాయి. రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఇటువంటి వికృత చేష్టలు, పైశాచిక ఆనందం, శాడిస్టిక్ మైండ్ కలిగిన వ్యక్తుల్ని వాళ్ళు చేసే పనులు చూస్తే ఒక్కొక్కసారి మాకు కూడా రక్తం, ఇప్పుడు ఈ వయసులో రక్తం మరగద్ది మాకు. మరి ఏం చేయాలనిపిస్తుంది? గ్రామీణ భాష వాడాలనిపిస్తుంది. కానీ సభ్యత కాదు, వాడలేము. వాళ్ళకి అవన్నీ ఏం లేదు, సభ్యత సంస్కారం ఏమీ లేదు. సైకిక్ డిజార్డర్ ఉన్నాడికి ఇవన్నీ తెలియవు కూడా. వాళ్ళు చేసేది చాలా మంచి పని అనుకుంటారు. సమాజం చీకొట్టే మాత్రం తెలియదు. ఏ పని చేసావు? ఏం చేయగలిగావు? ఒక్క గ్రామానికి నీళ్ళు ఇచ్చావా? ఒక్క విద్యాలయం కట్టావా? ఒక్కడికి ఉద్యోగం ఇవ్వడానికి పరిశ్రమలు తెచ్చావా? భవిష్యత్ తరానికి నువ్వు ఇచ్చింది ఏంటి? గంజాయి, మాదక ద్రవ్యాలు, హత్యా నేరాలు, జైళ్ళకు పోవడం, బెయిళ్ళు తెచ్చుకోవడం, దానికి మళ్ళీ నువ్వు ఒత్తాసు పలకడం, పశువులని తెగనరికి ఆ రక్తాన్ని నీ ఫ్లెక్సీల మీద చల్లి పైశాచిక ఆనందం వాళ్ళు పొందితే ఆ పైశాచిక ఆనందంలో నువ్వు భాగస్వామి అయ్యి కేసు పెట్టారని వాడిని విచారిస్తావా? నువ్వు పోయి నువ్వేమన్నా మనిషివా? నువ్వు అసలు మానవుడివేనా? మానవ జీవితంలో ఉన్నావా నువ్వు?
ఇంత అవామాన్యమైనటువంటి చేష్టలు నువ్వు చేస్తూ ఇంకా నా పార్టీ నేను వస్తే అంటున్నావు. ఏడ నువ్వు వచ్చేది? ఎక్కడ వస్తావు? నువ్వు రానియడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు వస్తే అనేదానికి ట్రయల్ చూడు. ఇప్పుడు 11 నియోజకవర్గాలు రాజీనామా చేసి ప్రయత్నం చేద్దాం. ఇంత సిగ్గుమాలిన వికృతమైనటువంటి రాజకీయ చేష్టలతో ఇవాళ రాజకీయాలు అనేవే అసలు మనం ఎందుకున్నామా అనే పరిస్థితి వస్తుంది. ఇంకొక తరం రాజకీయానికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. మంచి చేస్తామన్న ఆలోచనలు కూడా మనకు వద్దబ్బా ఈ చెడ పురుగులతో. ప్రసాదంలా కాదు నత్తలు ఉండింది, మీరు నత్తల్లా తయారయ్యారు, జలగల్లా తయారయ్యారు. మీరు జలగలు, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని పట్టి పీడుస్తున్న జలగలు మీరు. ఆ రక్తాన్ని దాగి ఆనందపడుతున్నారు. ఇకనైనా మీరు చేసే వికృత చేష్టలు మానండి. ప్రజల్ని ప్రశాంత జీవనంలో కొనసాగనివ్వండి. ఆధ్యాత్మిక చింతనతో దైవ దర్శనాల్లో దైవాన్ని కొలుస్తూ వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉండాలని ఏదైతే వాళ్ళు ప్రార్థిస్తున్నారో, ఏ దైవం అన్నా కానీ, హిందూ ఆలయాల్లో ఉన్న దైవాలు కానీ, దేవుళ్ళు, అమ్మవార్లు, లేదు చర్చిల్లో ఉన్నటువంటి యేసు ప్రభువులైనా, మసీదుల్లో ఉన్నటువంటి పెద్దలైనా, మత ప్రవక్తలైనా అందరినీ పూజించుకొనివ్వండి. ప్రశాంతంగా వాళ్ళ మతాలను ప్రేమించుకొనివ్వండి. వాళ్ళ కార్యక్రమాల్లో రోజు ముందుకు వెళ్ళనివ్వండి. మంచి భవిష్యత్తులోకి రావాలని వాళ్ళు తపన పడుతుంటే వాళ్ళ నెత్తిన మీరు రక్తం జల్లతాం, మే రక్తాన్ని బీలుస్తామని అంటే ఇది ఒక బాధాకరమైనటువంటి విషయం. ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు తగరు, ఉండడానికి అనర్హులు. అందుకనే ఇప్పుడు కాదు, గతంలోనే చెప్పాను, ఇతను ఒక రాజకీయ ఆర్థిక ఉగ్రవాది అని. కేవలం దోచుకోవడం, కేవలం దోపిడీకి మాత్రమే ఇతను రాజకీయాన్ని వాడుకున్నాడు కూడా. ఇతనికి భారత శిక్షా స్మృతిలో ఇతనికి శిక్ష లేదు. ఇవాళ ఏదైనా ఇవన్నీ న్యాయస్థానాల ముందు పెట్టి రుజువు చేసినా ఏమి శిక్ష వేయాలని చెప్పి కోవిదులు కానీ, న్యాయశాస్త్ర విజ్ఞులు కానీ, శాస్త్రవేత్తలు కానీ భారత రాజ్యాంగంలో, భారత న్యాయ వ్యవస్థలో లేనటువంటి శిక్ష వేయాలంటే ఏ శిక్ష వేయాలని ఎత్తుక్కుంటున్నారు. వాళ్ళు ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి చివరిగా నిన్ను నువ్వు చేసిన తప్పులకి ఈ సమాజంలో నేను ఉండతగను అని చెప్పి నీకు నువ్వు రాజకీయ ఉరేసుకుంటావా, లేకుంటే ప్రజల చేత మరొకసారి రాజకీయ ఉరికి సిద్ధపడతావో నువ్వే తేల్చుకో అని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిస్తూ, మరొకసారి ఇటువంటి తప్పులు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే అభూత కల్పనలు సృష్టించి కూటమి నాయకత్వాన్ని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ, మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని కానీ మరొక్క మాట మాట్లాడే పరిస్థితి వస్తే నీకు ఇంకా పుట్టగతులు ఉండవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆస్తులు ఎలా పెరుగుతాయ్యా? వైసీపీ ఆస్తులా, లేకపోతే తెలుగుదేశం నాయకుల ఆస్తులా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తి? జగన్మోహన్ రెడ్డి గారు, మాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి వేరు, ఇవాల్టి జగన్మోహన్ రెడ్డి వేరు. కాబట్టి ఆస్తులు ఎలా పెరిగాయంటే ఇక ఆయన చిట్టా ఇప్పితే ఇంకొక 2 రోజులు కావాలి మీకు ఓపుకుంటే. కాబట్టి జనాన్ని దోచుకున్నారు, దారి దోపిడీ విధానంలో ముందుకు సాగారు. నేను ముందే ఇప్పుడు చెప్పినట్టే జనాన్ని
జలగల్లాగా రక్తం పీల్చినట్టు పీల్చారు. ఆఖరికి చూస్తే పారిపోయే పరిస్థితికి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో సామాన్య మానవుడి యొక్క ఆస్తులు కూడా దోచుకుని ఇవాళ మేము ప్యాలెస్లు కట్టుకుంటాం, మా ప్యాలెస్లే రాష్ట్రానికి రాజధాని అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి మరొకటి రాదు. థ్యాంక్ యూ.